హాయ్ ఫ్రెండ్స్. నేను పొద్దున్న లేసి ఆవులు పాలు పిండేదానికి వచ్చినాను. మా ఆవు ఎందుకో మామూలుగా అసలు తన్నదది. ఇప్పుడు కొంచెం కాలెత్తనింది. ఎందుకని పాలు పిండి చూస్తే కొంచెం నూకగా వచ్చినాయి. ఈ స్టార్టింగ్ స్టేజ్‌లోనే కాబట్టి నేను వెటనరీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళొచ్చి ట్రీట్మెంట్ చేసి ఇంకా ఎక్కువైపోతుందేమో అని భయంతో నేనే వేరే వెటనరీ డాక్టర్‌కి ఫోన్ చేసి ఎండోఫ్లాక్సిన్ 15 ఎంఎల్ మెలనెక్స్, అవిల్ ఈ 3 ఇంజెక్షన్‌లని నేనే ఐఎం ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడం వల్ల పొదుగాపు నాకు స్టార్టింగ్ స్టేజ్‌లోనే తగ్గిపోయి ఆహ్, ఆవు అనేది రక్షించబడుతుంది. అదే కానీ ఈ రైతులకి ఎక్కువ పొదుగాపు అనేదే ప్రధాన సమస్య. దీనివల్ల ఆవు చానా ఎఫెక్ట్ అవుతుంది. ఈ రొమ్ము ఫెయిల్యూరు అలాంటి ఛాన్సెస్ కూడా చానా ఉంటాయి. దానివల్ల రైతులు చానా ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సొస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. నేను పొద్దున్న లేసి ఆవులు పాలు పిండేదానికి వచ్చినాను. మా ఆవు ఎందుకో మామూలుగా అసలు తన్నదది. ఇప్పుడు కొంచెం కాలెత్తనింది. ఎందుకని పాలు పిండి చూస్తే కొంచెం నూకగా వచ్చినాయి. ఈ స్టార్టింగ్ స్టేజ్‌లోనే కాబట్టి నేను వెటనరీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళొచ్చి ట్రీట్మెంట్ చేసి ఇంకా ఎక్కువైపోతుందేమో అని భయంతో నేనే వేరే వెటనరీ డాక్టర్‌కి ఫోన్ చేసి ఎండోఫ్లాక్సిన్ 15 ఎంఎల్ మెలనెక్స్, అవిల్ ఈ 3 ఇంజెక్షన్‌లని నేనే ఐఎం ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడం వల్ల పొదుగాపు నాకు స్టార్టింగ్ స్టేజ్‌లోనే తగ్గిపోయి ఆహ్, ఆవు అనేది రక్షించబడుతుంది. అదే కానీ ఈ రైతులకి ఎక్కువ పొదుగాపు అనేదే ప్రధాన సమస్య. దీనివల్ల ఆవు చానా ఎఫెక్ట్ అవుతుంది. ఈ రొమ్ము ఫెయిల్యూరు అలాంటి ఛాన్సెస్ కూడా చానా ఉంటాయి. దానివల్ల రైతులు చానా ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సొస్తుంది.